హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం రావినూతల సువర్ణాకరణన్ గారు రచించిన నీ రాక కోసం నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను అంది నర్మద హాల్లో చెప్పులు వేసుకుంటూ. సరే అంది తల్లి సుభద్ర వంటింట్లో నుంచే. రెండోసారి మరో కేక పెట్టింది నర్మద వెళుతున్నానని. అలాగే వెళ్ళిరా అంది సుభద్ర రెండో కూతురు ప్రియకి జడవేస్తూ. మరో 2 నిమిషాల తర్వాత అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను అంది నర్మద కాస్త పెద్దగా. ఏమిటే, ఏదో చంద్రమండలానికి వెళ్తున్నట్టు అన్నిసార్లు చెప్తావు. అయినా అంత అరిచి మరీ చెప్పాలా? నాకు బాగానే వినిపిస్తుంది కూతురు దగ్గరకు వస్తూ విసుగ్గా అంది సుభద్ర. ఎక్కడే ఉన్నావు కాబట్టి నీకు వినిపిస్తుంది సరే, కానీ ఎక్కడో ఉన్న రాంపండుకు వినిపించొద్దు గొణిగినట్లుగా అంది 15 ఏళ్ల ప్రియ. గతుక్కుమంది నర్మద. అయోమయంగా చూసింది సుభద్ర. రాంపండేమిటి అంది కళ్ళు చిట్లించి. అదేనమ్మా మన రాంపండు. అదే నాకేదో గైడ్ కావాలంటే తెచ్చి పెడతానన్నాడు కదా. ప్రియా చెల్లెలి మాట పూర్తి కాకుండానే అంది నర్మద ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ. గైడ్ కాదమ్మా ఇది, ఆ రాంపండు. ప్రియా, నువ్వు నోరు ముయ్యవే, నేను చెప్తున్నాను కదా అంటూ ఆ పిల్లని యువతలకు లాక్కొచ్చి మాట్లాడొద్దన్నట్లుగా బతిమాలుతోంది నర్మద. ప్రియ వరం ఇచ్చే దేవతలా ఓ చూపు చూసింది తల్లి దగ్గరకు వచ్చి. అన్నట్టు రాంపండంటే గుర్తొచ్చింది. నాకు సూర్యాష్టకం పుస్తకం తెమ్మన్నానే, తెచ్చాడో లేదో అంది సుభద్ర తన సహజ ధోరణిలో. తెచ్చానంటీ, ఇదిగో అంటూ ఆవిడకు చిన్న పుస్తకం అందించాడు ఓ అందమైన యువకుడు. నీకు నిండా 100 ఏళ్ల ఆయుష్య్యా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం అంది సుభద్ర పుస్తకాన్ని చూసుకుని మురిసిపోతూ. నేను వస్తానంటీ, ఆఫీసుకు టైం అయింది అంటూ వెళ్ళిపోయాడు రాంపండుగా పిలువబడే రాంప్రసాద్. ఎంత వినయం, ఎంత విధేయత! చేసుకోవడానికి ఏ పిల్ల పూజలు చేసుకుంటుందో అంది సుభద్ర. ముసిముసిగా నవ్వింది ప్రియ. బుర్రుగా చూసింది నర్మద. రమాకాంతారావు ఆ పరిసరాల్లో పేరున్న క్రిమినల్ లాయర్. లక్ష్మీపుత్రుడు అతని భార్య సుభద్ర. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం, మంచి మనసున్న దంపతులు. వారి సంతానమే నర్మద, ప్రియంవద. నర్మద పసిమి ఛాయతో, విశాల నేత్రాలతో, సన్నగా పొడుగ్గా ఆకర్షణీయంగా ఉంటుంది. చిరునవ్వు నవ్వినా ఆమె 2 చెంపల మీద సొట్టలు ఏర్పడి చూడముచ్చటగా ఉంటాయి. ఆమె గడ్డం మీదన్న కంది బద్దంత నల్లని పుట్టుమచ్చ ఆమె అందాన్ని మరింతగా పెంచుతుంది. ప్రస్తుతం ఎంకామ్ చదువుతుంది. మహా మొండిది కూడా. అలానే అందరితోనూ అంటిముట్టనట్లుగా ఉండదు. అందరితోనూ సరదాగా మాట్లాడుతుంది, నవ్వుతుంది, నవ్విస్తుంది. అయితే ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు చిరాకు పడుతుందో చెప్పటం కష్టం. ఆమె స్వభావం తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు. అయినా ఆమె అంటే అందరూ ఇష్టపడతారు. ప్రియ అలా కాదు. రూపంలోనే కాక స్వభావంలో కూడా ఇద్దరికీ చాలా తేడా ఉంది. ప్రియ సామాన్య ఛాయతో కాస్త పొట్టిగా ఉంటుంది. సరళ స్వభావి. అక్కంటే ప్రాణం. ఎవరినీ ఏడిపించదు కానీ అప్పుడప్పుడు అక్కనే ఆట పట్టిస్తూ ఉంటుంది. పసిపిల్లలా ఆమె ఉడుక్కుంటుంటే పకపకా నవ్వేస్తుంది. ప్రస్తుతం ఆమె 10th క్లాస్ చదువుతుంది. సినీ హీరోలా ఉండే రాంపండు అసలు పేరు రాంప్రసాద్ అయినా అంతా రాంపండు అనే పిలుస్తారు. అతను ఓ బ్యాంక్ ఆఫీసర్. రమాకాంతారావు గారి అవుట్ హౌస్లో ఉంటున్నాడు. నిజానికి రమాకాంతారావుకి ఇల్లు అద్దెకి ఇవ్వటం ఇష్టం లేదు, అవసరమూ లేదు. కానీ తెలిసిన వాళ్ళ అప్లికేషన్లో పడిపోయి తప్పని పరిస్థితుల్లో రాంపండుకు ఆ ఇల్లు ఇచ్చాడు. అయితే రాంపండు అతి త్వరలోనే తన సత్ప్రవర్తనతో ఇంట్లో వాళ్ళందరినీ ఆకట్టుకుని అందరికీ ఆత్మీయుడైపోయాడు. కాస్త ఖాళీ దొరికితే చాలు సుభద్ర దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తాడు. ఆమెకి చిన్న చిన్న సాయాలు చేసి పెడతాడు. ప్రియకి తెలియని పాఠాలు చెప్తాడు. నర్మదతో టెన్నిస్ ఆడతాడు. అందుకే ఆ ఇంట్లో అందరికీ అతనంటే ఒకలాంటి ఇష్టం ఏర్పడింది. నర్మదకి మరీను ఆ ఇష్టంలోని అర్థాలు వెతుకుతుంది ప్రియ. అయితే సుభద్రకి అలాంటి ఊహలే రావు. బహుశా తన పిల్లల మీద ఉన్న నమ్మకంతో పాటు అతని ప్రవర్తన కూడా కారణం కావచ్చు. నిజంగానే రాంపండు ఎవరితోనూ పౌరుషంగా మాట్లాడడం కనిపించదు. కొట్లాటలకి ఆమెడ దూరంగా ఉంటాడు. చేతనైనంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడాడు. అందుకే అందరి మనసుల్లోనూ ఓ ఆత్మీయుడిగా చోటు సంపాదించుకున్నాడు. ఇది ఆ ఇంటి సంగ్రహ చరిత్ర. హలో నర్మద. కాలేజీ క్యాంపస్లో పరధ్యానంగా నడుస్తున్న నర్మద తుళ్ళిపడి చూసింది. రిక్రియేషన్ రూమ్ వైపు నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది ఫ్రెండ్ వీణ. ఏమిటి తల్లి, ఇన్స్పెక్షన్కి వచ్చావా? కాస్త వ్యంగ్యంగా అంది నర్మద. దానికి తేలిగ్గా నవ్వేసింది వీణ. వీణ వారానికి 3 రోజులే కాలేజీ ఎగ్గొట్టేస్తుంటుంది. వాళ్ళ బావ ఇంద్రజిత్ వస్తే ఇల్లు కదలదు. ఏమిటి, మీ మేఘనాథ్ గారు వచ్చారా?
నవ్వుతూ అంది నర్మద. మేఘనాథ? అదేనే మీ బావ ఇంద్రజిత్ కన్నా మేఘనాథ అన్న పేరు బాగుంది. నా మాట విని అతగాడిని పేరు మార్చి ఎంచక్క నాథ్ అని మేఘ అని ముద్దుగా పిలుచుకోవచ్చు. రూపానికి తగ్గట్టుగా ఉంటుంది. స్నేహితురాలి మాటలకి గలగలా నవ్వేసింది వీణ. పేరులో ఏముందే? నా పేరు వీణాపాణి అని పెట్టారు. వీణా మాట అటుంచి శాపాలు కూడా రావు. చదువు అంతంత మాత్రమే. మా బావ పూర్ వల్ల అతి ప్రయాసగా చదువుతున్నాను కానీ అంది గోముగా. వీణకి ఇంద్రజిత్కి పెళ్లి చెయ్యాలని పెద్దలు ఏనాడో నిర్ణయించారు. వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణం పెడతారు. ఆ సంగతి చాలా మందికి తెలుసు. ఓ పని చేయకూడదటే వీణ? కలిసి నడుస్తూనే అంది నర్మద. ఏమిటి? నా పేరు మార్చుకోనా? వెంటనే పెళ్లి చేసేసుకో. వాట్? అవునే, మనసు నిండా ప్రేమను నింపుకుని అతి భారంగా గడుపుతున్నా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి చదవమంటే ఏం చదువుతావు? జాలిగా అంది నర్మద. అబ్బాయి, అన్నాళ్ళకి ఇంత మంచి మాట వచ్చిందే నీ నోట్లోంచి. మురిసిపోతూ స్నేహితురాలి బొగ్గ సున్నితంగా గిల్లింది వీణ. నోర్మి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల పెద్ద పెద్ద చదువులు చదివి తన కాళ్ళ మీద తనే నిలబడాలని, మగాళ్ల కన్నా ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలని తాపత్రయపడుతుంటే నువ్వు అదంతా వదిలేసి బావా పెళ్ళి అంటూ కలవరిస్తావా? కస్సుమంది నర్మద. ఏంటమ్మా, నేను నా కాళ్ళ మీద నిలబడ్డం లేదా? ఇదిగో చూడు, ఈ 2 కాళ్ళు నావి కావా? ఇంకా మగాళ్లతో సమానంగా అంటే ఆ కబడ్డీ నేను బ్రహ్మాండంగా ఆడతాను. మా తాతగారి ఊళ్ళోని ధర్మచెరువు తేలిగ్గా ఈదేస్తాను. ఇంకా చాలు అరిచింది నర్మద. వీణ నవ్వేసింది. అలా వాదించుకోవడం నవ్వేసుకోవడం వాళ్ళిద్దరికీ అలవాటే. ఇద్దరూ కలిసి క్యాంటీన్లో కాఫీ తాగుతూ కబుర్లలో పడ్డారు. అన్నట్టు మీ రాంపండు ఎలా ఉన్నాడే నర్మద? హఠాత్తుగా అడిగింది వీణ. ఆమె తరచూ నర్మద వాళ్ళింటికి వస్తూ ఉండటం వల్ల అతను ఆమెకు కూడా తెలుసు. అయితే ఆమె ప్రశ్నకి నర్మద జవాబు చెప్పలేదు. రాంపండు చాలా మంచివాడే. ఆ మధ్య షాపింగ్ సెంటర్లో కనిపించి ఆప్యాయంగా పలకరించాడు. అసలు అతను ఓ ఉద్యోగిలా కనిపించడు. ఇంటెలిజెంట్ స్టూడెంట్లా ఉంటాడు. రియల్లీ హీఈస్ స్మార్ట్ గై మెచ్చుకోలుగా అంది వీణ. యా, క్లుప్తంగా అంది నర్మద. రాంపండు గురించి మా బావతో కూడా చెప్పాను నర్మద. ఓసారి అతన్ని మా ఇంటికి తీసుకురావే. ఏంటి అలా అయిపోయావు? అతనంటే నీకు అభిమానమేగా. అసలు ఆ రాంపండు ఇంకా ఏదో చెప్పబోయిన వీణ నర్మద జబ్బ మీద గెల్లడంతో కివ్వు నరిచింది. అతనేమైనా నా మేనత్త కొడుక, మేనమామ కొడుక? జస్ట్ అవుట్ హౌస్లో రెంట్కుంటున్న వ్యక్తి. అతన్ని గురించి శుద్ధి కొట్టడమే గాక అతగాడిని వెంటేసుకుని మీ ఇంటికి తీసుకురమ్మంటావా అంటూ కస్సుమంది నర్మద. అది కాదే ఆ రాంపండు. షటప్ గబాలన లేచింది నర్మద. ఆమె అరుపుకి కొందరు వాళ్ళకేసి చూశారు. మళ్ళీ తమాయించుకుని సారీ అనేసింది. ఇలా మండిపడ్డం నీకు కొత్తేం కాదుగా. సరే పదపోదాం అంటూ లేచింది వీణ కూడా. బయటకు వస్తూ కూడా రాంపండు రాంపండు అంటూ అతని గురించే మాట్లాడుతుంటే ఊరిమి చూసింది నర్మద. ఆమె మొహం చూసి ముసిముసిగా నవ్వుకుంది వీణ. వాళ్ళిద్దరూ బయటకు వస్తుంటే కాలేజీ ఫ్యూన్ బోలా కనిపించి ఇంత పెద్ద నమస్కారం పెట్టాడు నర్మదకి. ఆమె తరచూ అతని చేత కాఫీ లాంటివి తెప్పించుకుని చిల్లర డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఏమిటి బోలా, ఇంటికి వెళ్ళిపోతున్నావా అంది నర్మద చిన్నగా నవ్వుతూ. అప్పుడే ఎక్కడికమ్మా, పనులన్నీ అయ్యి కొంపకు చేరేసరికి 7 గంటలు దాటుతుంది. అమ్మా, మీరు సాయం చెయ్యాలి నసుకుతూ అన్నాడు బోలా. చెప్పు, డబ్బులేమైనా కావాలా? డబ్బులే కావాలి కానీ చెప్పు. మా చెల్లెలు పురిటికొస్తుంది, చేతిలో పైసా లేదు. అందుకే రాంపండు గారికి చెప్పి వాళ్ళ బ్యాంకులో 2000 లోన్ ఇప్పించండమ్మా వేడుకోలుగా అన్నాడు బోలా. ఏమిటి? కళ్ళు చిట్లించింది నర్మద. అదేనమ్మా, రాంపండు గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నారు కదా, మీరు చెప్తే కాదనరు. చూద్దాంలే క్లుప్తంగా అంది నర్మద. అలా అంటే కాదమ్మా, మీరు ఎలాగైనా రాంపండు గారికి చెప్పి చూస్తానన్నానుగా కస్సుమంది నర్మద. ఎప్పుడూ విసుక్కొని ఆమె అలా కస్సుమనేసరికి బెత్తరపోయాడు బోలా. అంతా గమనిస్తున్న ఓ స్టూడెంటు, ఏమిటి నర్మద గారు, బోలా మనకందరికీ నచ్చిన నమ్మకమైన ప్యూను, అతనికి మాత్రం సాయం చేయకపోతే ఎలా? అందులోనూ ఆ రాంపండు గారు మీ ఇంట్లోనే ఉంటున్నారాయే అన్నాడు సానుభూతిగా బోలా కేసు చూస్తూ. నర్మదకి అరికాలి మంట నెత్తికెక్కింది. అయినా తమాయించుకుని, అతను గాని మా బంధువు కాదు కదా, అయినా గాని చెప్పి చూస్తాను అంది మెల్లగా. బోలా మొహం వికసించింది. మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు. నర్మద మొహం గంభీరంగా అయిపోయింది. ఓసారి వాచి చూసుకుని వస్తాను వేణా, రేపు కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది. ఆదివారం సాయంత్రం 5 గంటలైంది. లవర్స్ పార్క్ సందడిగా ఉంది. ఎక్కడ చూసినా ప్రేమ జంటలే కోకోలాడుతూ కనిపిస్తున్నారు. ఆ ఎంట్రన్స్ లో ఉన్న ఓ పద్ దగ్గర నిల్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తుంది. ఆమె కళ్ళు ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. మరో 10 నిమిషాల నిరీక్షణ తర్వాత ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. దూరంగా రాంపండు.
హాయ్ అంటూ ఎదురెళ్ళి అతని చెయ్యి పట్టుకుని ఓ పక్కకు లాక్కెళ్ళి ఓ చెట్టు కింద పోలేసింది. అక్కడ కాస్త నిర్మానుష్యంగా ఉంది. చెట్టు వెనక్గా ఓ చిన్న కొండ ఉంది. దాని వెనక బోట్ షైర్ వెళ్లేందుకు వీలుగా ఓ చక్కని సరస్సు ఉంది. ఇద్దరు కొండకు ఆనుకుని కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. ఏమిటి హఠాత్తుగా ఇక్కడికి రమ్మన్నావు? ఏమైనా అర్జెంట్ మ్యాటరా? కుతూహలంగా అన్నాడు రాంపండు. ఆ అర్జెంట్ మ్యాటరే, గంభీరంగా అంది నర్మద. వావ్, అర్థమైంది. మన పెళ్లి విషయం మీ డాడీ వాళ్ళకి చెప్పేశావా? ఉత్సాహంగా అన్నాడు అతను. చెప్పాను. లగ్నాలు కూడా పెట్టేశారు. రియల్లీ? అయితే మన పెళ్ళి జమ్జమ్మ. ఇదో రకం పెళ్ళి. దీనికి బాజాలుండవు, పురోహితులు ముత్తైదువులు ఉండరు. గదిలో పెట్టి తలుపులు మూసి అది పెళ్లి కాదు, శోభనం. పెళ్లి కాకుండా శోభనం ఏంటి? బాగుండదు. సిగ్గు నటించాడు అతను. బాగుంటే చేసుకుందామనే. సిగ్గు లేకపోతే సరే. అతని నెత్తి మీద ఒక్క మొట్టు మొట్టింది నర్మద. సరే సరే, విషయం చెప్పు, స్టడీగా కూర్చుంటూ అన్నాడు రాంపండు. నన్ను చేసుకోవాలని నీకుందా? సీరియస్గా అడిగింది నర్మద. అదేం ప్రశ్న కొత్తగా? అడిగిన దానికి జవాబు చెప్పు. నన్ను చేసుకోవాలని ఉందా లేదా? ఉంది. అయితే నువ్వో పని చెయ్యాలి. ఏమిటి? హిమాలయాలు ఎక్కేయాలా? మహాసముద్రాలు ఏదాలా? నాటకీయంగా అన్నాడు అతను. అవేం కాదు, నీకోసం తాజ్మహల్ లాంటిది కట్టించాలా? సారీ డియర్, నేను పేదవాడిని. అది సమాధి కావాలంటే నేను పోయాక కట్టిదిగాలే. కస్సుమంది నర్మద. అంత మాట అనుకునే సరదాగానే అన్నాను. ఆమె నోటి మీద చెయ్యేస్తూ బాధగా అన్నాడు అతను. ఆమె మనసు గాల్లో తేలిపోయినట్లయింది. మాట అన్నంత మాత్రాన్ని నేనేం పోన్లే, నువ్వు కంగారు పడకు అంది గోముగా. ఇంతకీ నేనేం చెయ్యాలో చెప్పలేదు, హెచ్చరించాడు అతను. దగ్గరగా జరుగుతూ నీ పేరు మార్చుకోవాలి. వాట్? వెంటనే నీ పేరు మార్చేసుకోవాలి. ఇదేమిటి కొత్తగా? విస్మయంగా అన్నాడు అతను. కొత్తగా కాదు, నాకు మొదటి నుంచి నీ పేరంటే ఇష్టం లేదు. ఇప్పుడు మరీ చిరాగ్గా ఉంది. చూసిన ప్రతి వాడు యారా రాంపండు, ఎలా ఉన్నావు? బాగున్నారా రాంపండు గారు? నువ్వట్రా రాంపండు, గుర్తుపట్టలేదు సుమా అంటూ పలకరించడమే. అది చాలగానే నాతో కూడా మీ రాంపండు ఏం చేస్తున్నాడు? రాంపండు మంచివాడు. కాస్త మీ రాంపండు గారితో చెప్పి నాకు లోనిప్పించండి అంటూ ఓదర కొట్టేస్తున్నారు. నాకు ఈ రాంపండ్లు జాంపళ్ళు అనే పేర్లంటే అసహ్యం. రేపు పెళ్ళయ్యాక అస్సలు భరించలేను. ఇంతకీ మా ఫ్రెండ్ వేణ పదే పదే నీ పేరు చెప్పి నన్ను తెగేడిపిస్తుంది కాబట్టి వెంటనే నీ పేరు మార్చేసుకోవాలి అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది నర్మద. మనం ఆలోచనలో పడ్డాడు రాంపండు. పోనీ ప్రసాద్ అని పిలవమన్నా అన్నాడు కాసేపు తర్వాత. నో, ఏదైనా మంచి పేరు పెట్టుకో. నేను మనిషి అందానికన్నా పేర్లకే ప్రాముఖ్యత ఇస్తాను. నువ్వు ఓకే అన్నాకే నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఓకే, నేను రెడీ. ఆ పేరేమిటో కూడా నువ్వే సెలెక్ట్ చెయ్యి అన్నాడు అతను. ఆమె మొహం వెలిగిపోయింది. దట్స్ గుడ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఎంచక్కా చల్లని ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకున్నావు. పెళ్లి తీసుకురా అంది ఉత్సాహంగా. జీ హుజూర్, ఇప్పుడే తెస్తాను. ఆమె చెంప మీద సున్నితంగా రాసి అటుగా నడిచాడు రాంపండు. నర్మద పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. తెల్లని చెంపలు ఎర్రబారాయి. అతను నిమిరిన చెంపను తన్మయత్వంగా రాసుకుంటూ కొండకు చేరగిలబడి రిలాక్సింగ్గా కళ్ళు మూసుకుంది. అలా తనని తాను మరిచిపోయి ఊహాలోకాల్లో విహరిస్తున్న నర్మద వెనక్గా ఏదో చప్పుడవడంతో తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. అంతే, తుళ్ళిపడి కాళ్ళు ముడుచుకుని కూర్చుని తనకేసి చూస్తున్న యువకుడిని చూసి గబాలన తలదించుకుంది. 6 అడుగుల పొడవుతో నల్లగా బలంగా ఉన్న ఆ యువకుడు ఆమెకేసి పరిశీలనగా చూస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎప్పుడూ లేనిది ఆ ఆకారాన్ని చూసేసరికి భయం వేసింది నర్మదకి. తన భయాన్ని కనిపించనీయకుండా, ఎవరు మీరు? ఎవరు నువ్వు? తడబడుతూ అంది. నా పేరు ధనుంజయ్ అన్నాడు అతను ఆమెకేసి చూపు మరల్చకుండానే. నైస్ టు మీట్ యూ అందామె కాస్త ధైర్యంగా అతని కేసి చూస్తూ. అతను పెద్దగా నవ్వాడు. ఆ నవ్వుకి వణుకొచ్చినట్లయింది ఆమెకి. జీన్స్ ప్యాంటు, స్లీవ్లెస్ బనియన్ వేసుకున్న అతని జబ్బలు కూడా కండలు తేలున్నాయి. కుడి జబ్బ మీద పడగ విప్పిన నాగుపాము ముద్ర కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది చూసి కంపించిపోయింది నర్మద. నా పేరు బాగుంది కదూ అన్నాడు అతను ఆమె మనోభావాలు గమనిస్తూనే. బాగుంది తడారిపోతున్న గొంతుతో అందామె. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్? అదిరిపడింది నర్మద. అవును, నా పేరు నీకు నచ్చింది, నువ్వు నాకు నచ్చావు. ఇక ఆలస్యం ఎందుకు? కులాసాగా నవ్వుతూ అన్నాడు ధనుంజయ్. వీడికి మతిపోయిందా అన్నట్టు ఓ చూపు చూసి 4 అడుగులు వేసింది. అయితే అతను వెళ్ళనివ్వలేదు. దారికి అడ్డుగా నిలబడి నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు అన్నాడు. నిజంగానే అతను పిచ్చివాడని నిర్ణయించుకుంది నర్మద. పిచ్చివాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆమెకు తెలుసు. ఓసారి రాంపండు కోసం చూసింది. అయితే అతను కనుచూపు మేరలో లేడు. చెప్పు, నేను నీకు నచ్చానా అన్నాడు అతను ఆరాధనగా కళ్ళలోకి చూస్తూ. క్షణం తికమకపడి
నువ్వెవరివో నాకు తెలియదు, కనీసం ఎప్పుడు చూడనైనా చూడలేదు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను నీకు నచ్చానా అంటే నేనేం చెప్తాను అంది బలవంతంగా నవ్వుతూ. మతి లేకపోయినా వచ్చావా అని అడిగారు. నయం అని మనసులోనే అనుకుంటూనే అతని కళ్ళు తళుక్కుమన్నాయి. తొందరేం లేదు, ఆలోచించుకో, కానీ నీ నిర్ణయం నాకు అనుకూలంగా ఉండాలి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కళ్ళు చిట్లించింది నర్మద. అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడ చూశానని అడక్కు. నేను మాత్రం నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను. నీకు తెలియదు, నేను కావాలనుకున్న దాన్ని ప్రాణం పోయిన వదలను. అది గుర్తుంచుకుని తీసుకో ఏ నిర్ణయమైనా అంటూ హుందాగా నడిచి వెళ్ళిపోయాడు ధనుంజయ్. ప్రతిమలా అయిపోయింది నర్మద. అప్పుడే పరుగులాంటి నడకతో వచ్చాడు రాంపండు ఐస్ క్రీమ్స్తో. అతన్ని చూడగానే పిచ్చి కోపం వచ్చింది నర్మదకి. ఏమిటి, ఊళ్ళోనే ఉన్నావా లేకపోతే పక్క ఊరికి వెళ్ళావా అంటూ కస్సుమంది. సారీ నర్మద, ఇక్కడ లేవు, అందుకే రోడ్డు అవతలకు వెళ్ళి తెచ్చాను. అది సరే, అతనేమంటున్నాడు అన్నాడు ఆతృతగా. ధనుంజయ్ని నర్మదతో మాట్లాడటం దూరం నుంచి అతను చూశాడు గాని విషయం అర్థం కాలేదు. ఎవరో పిచ్చాడు, తేలిగ్గా అంది నర్మద. పిచ్చాడా? ఆ ధనుంజయ్ గాడు పిచ్చాడు కాదు, పెద్ద రౌడీ. రౌడీయా? అతను నీకు తెలుసా? ధనుంజయ్ అన్న పేరు అతని నోటి నుండి విన్న నర్మద విస్మయంగా అడిగింది. నాకేమిటి, అతను చాలా మందికి తెలుసు. అమ్మాయిల్ని ఏడిపించడంలో అతను ఫస్ట్. 10 మందిని వెంటేసుకుని రోడ్డంట జొలాయిగా తిరుగుతూ ఉంటాడు. తాగుపోతూ తిరిగిపోతూ 1-2 రేప్ కేసుల్లో ఇరుక్కున్నాడు కూడా. కానీ ఆధారాలు దొరకనందువల్ల నిర్దోషిగా బయటకు వచ్చేశాడు. గడగడ అతన్ని గురించిన వివరాలు చెప్పేశాడు రాంపండు. ప్రతిమలా అయిపోయింది నర్మద. అతను రేప్ కూడా చేశాడా? అయితే మర్డర్స్ కూడా? భయంతో ఆమెకు నోట మాట రావడం లేదు. చేసి ఉండొచ్చు, కానీ చాలా తెలివి గలవాడు, బాగా చదువుకున్నాడని కూడా విన్నాను. అయినా ఎవ్వరు అతనితో మాట్లాడరు. అతన్ని చూస్తేనే భయపడతారు, ముఖ్యంగా అతని అనుచరులను చూసి. మై గాడ్, డోంట్ వరీ, మనలాంటి వాళ్ళ జోలికి రాడు. అవును, నిన్నేదో పలకరించినట్టుగా ఉన్నాడు. అసభ్యంగా ఏమైనా మాట్లాడలేదు కదా? ఆతృతగా అడిగాడు రాంపండు. అది అబ్బే అదేం లేదు. కొండచాటుగా బాల్ ఆడుతున్నారట. బాల్ కనిపించకపోతే ఇటుకేసి ఏమైనా వచ్చిందా అని అడిగాడు. రాలేదన్నాను, వెళ్ళిపోయాడు అంతే. తడబడినా అందంగా అబద్ధమాడింది నర్మద. విషయం అతనికి చెప్తే అతను మండిపడుతూ ధనుంజయ్ మీదకి వెళ్తాడని, రౌడీ అయిన ధనుంజయ్ అతని కాళ్ళు చేతులు విరిచేస్తాడని భయపడి అలా అబద్ధం చెప్పింది. అంతే కదా? ఇందా ఈ ఐస్ క్రీమ్ తిను, కరిగిపోతుంది అంటూ ఓ కప్పు ఆమెకు అందించాడు రాంపండు. ఇద్దరూ మళ్ళీ చెట్టు కింద కూర్చున్నారు. అయితే ఎందుకో నర్మద ఉత్సాహమంతా మాయమైపోయింది. అతను చెప్పే మాటలకు పరధ్యానంగా ఊకొడుతుంది. ఏంటి అలా ఉన్నావు? ఇంకా ఆ ధనుంజయ్ గురించి ఆలోచిస్తున్నావా? ఇంక వెళదాం పదా అందామె లేస్తూ. అదేంటి, నా పేరు సెలెక్ట్ చేయొద్దు, ఇప్పుడు కాదు అంటూ గేట్ కేసి నడిచిందామె. అతను అయోమయంగా అనుసరించాడు. వారం రోజులు గడిచిపోయాయి. మొదటి 2 రోజులు ధనుంజయుని గురించి కంగారు పడ్డా, తర్వాత అతన్ని గురించి పూర్తిగా మర్చిపోయింది నర్మద. ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే తల్లి ఓ లెటర్ అందించింది నర్మదకి ముసిముసిగా నవ్వుతూ. ఏమిటమ్మా, ఇది ఎవరు రాశారు? లెటర్ ఓపెన్ చేస్తూ అడిగింది నర్మద. మామయ్య రాశాడు, నీకో మంచి సంబంధం చూశాట. రేపు బుధవారం నాడు పెళ్లివారు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారట. అక్క మొహంలోకి పరిశీలనగా చూస్తూ అంది ప్రియ. తుళ్ళిపడింది నర్మద. తర్వాత లెటర్ అంతా చదివింది. లెటర్ మళ్ళీ మడిచి తల్లి చేతికి అందిస్తూ, ఏమిటమ్మా ఇది, మామయ్య నాకు సంబంధం చూడటం ఏమిటి అంది కాస్త చిరాగ్గా. సుభద్ర నవ్వింది. మేనకోడలికి మేనమామ సంబంధాలు చూస్తే తప్పేంటి? అసలు మా అన్నయ్యకి మగపిల్లలు లేరు గాని ఉంటే బయట సంబంధాలు చూసేవాడా అంది కూతురికేసి ప్రేమగా చూస్తూ. నర్మద మొహం కళ తప్పింది. అయినా చదువు పూర్తిగా అందే నాకు పెళ్ళేమిటమ్మా? అసలు మామయ్యకి అన్నిటికీ తొందరే. మాట మాత్రమైనా మనకు చెప్పకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేసేయటమేనా అంటూ రుసరుసలాడింది. మధ్య వాడిని అంటావేంటి? నీకు మంచి సంబంధం చూడమని మీ నాన్నయ్య చెప్పారు. అయినా ఇప్పుడు మించిపోయిందేముంది? బుధవారం ఇంకా 4 రోజులుంది. ఆ రోజు కాలేజీ నుంచి కాస్త పెందలాడే వస్తే చాలు అంది సుభద్ర. సారీ అమ్మా. ఏమిటి, కుదరదా? పోనీ నువ్వు కాలేజీ నుంచి వచ్చాక తీసుకురమ్మందాం. అతను మామయ్య హోటల్లో దిగుతారట. అది కాదు మరి, నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమిటి? వినకూడని మాట ఏదో విన్నట్టు తుళ్ళి పడింది సుభద్ర. అవును, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను ఖచ్చితంగా అంది నర్మద. బెత్తరపోయింది సుభద్ర. ఏం అంది నీరసంగా. ఎవరినైనా ప్రేమించిందేమో సన్నగా అంది ప్రియ. ప్రియ అరిచింది నర్మద కోపంగా. దాని మాటలకేం గాని నువ్వు ఇప్పుడు పెళ్ళెందుకు చేసుకోవమ్మా అంటూ మేడ మీద నుంచి కిందికి వచ్చాడు రమాకాంతరావు. అతను వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు. ఏం లేదు డాడీ, నా చదువు పూర్తి కావాలి, అప్పుడు పెళ్ళి నసిగినట్లుగా అంది నర్మద.
పర్లేదు, పెళ్ళయ్యాక చదువుకోవచ్చు. అతను కూడా ఎంఎస్ చేస్తున్నాడు. ఇద్దరు చదువులు ఇంచుమించుగా ఒకేసారి అయిపోతాయి అన్నాడు రమాకాంతరావు. అవును నర్మదా, మనకు కావాలనుకున్నప్పుడు ఇంత మంచి సంబంధం దొరకదు. నువ్వు పీజీ పూర్తి చేసేదాకా కాపురానికి వెళ్ళొద్దు. ఈ విషయం అతగాడితో ముందే చెప్దాం ఉత్సాహంగా అంది సుభద్ర. ఇంకేం చెప్పాలో అర్థం కాని నర్మద పని కుడితిలో పడ్డ ఎలుకలా అయిపోయింది. సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, కాఫీ ఇస్తానంటూ వెళ్ళిపోయింది తల్లి. ఎవరో క్లయింట్స్ రావడంతో తండ్రి కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుండి. నీరసంగా లోపలికి నడిచింది నర్మద. ఆమె మనసంతా చిరాగ్గా అయిపోయింది. రాంపండు విషయం కాస్త పసిగట్టేసింది కానీ తల్లిదండ్రులకు తెలియదు. విషయం వాళ్ళకి చెప్పాలనుకుంటూనే తాత్సారం చేసింది నర్మద. పొరపాటు చేశాను. రాంపండు విషయం మమ్మీ వాళ్ళకి చెప్పేయాల్సింది. ఇప్పుడు మాత్రం పెళ్లి చూపులు అనగానే నేనిప్పుడే చేసుకోను అంతేగాని తన ప్రేమను గురించి చెప్పిందా? తాను పిరికిదైపోతుంది అని తనని తనే తిట్టుకుంది. పరధ్యానంగానే మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చింది. తల్లి అందించిన కాఫీ మౌనంగా అందుకుని సోఫాలో కూర్చుంది. ఆమె మనసులోని అలజడి తెలియని సుభద్ర పెళ్లి కొడుకు గురించి ఏదో ఒకటి చెప్పేస్తోంది గొప్పగా. ప్రియ జాలిగా చూస్తుంది అక్కకేసి. అప్పుడే రాంపండు వచ్చాడు. అతన్ని చూడగానే ఎంత మొహమైంది సుభద్రకి. గబాలన లేచి అతనికి ఎదురెళ్ళి, రావయ్య రాంపండు, రేపు బుధవారం మా నర్మదను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అబ్బాయి డాక్టరు, బాగా ఉన్నవాళ్లేనట. కుర్రాడు కూడా. అమ్మా, ప్రవాహంలా సాగుతున్న తల్లి మాటలకు బ్రేక్ వేసింది నర్మద. ఏంటి అలా అరిచావు? విసుక్కుంది సుభద్ర. ఆలు లేదు, చూలు లేదు. అబ్బాయి పేరు సోమలింగం అన్నట్లు ఇంకా పెళ్లి చూపులే జరుగుతాయో లేదో తెలీదు. నువ్వు అప్పుడే పెళ్లి చేసేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. కందిపోయిన మొహంతో అంది నర్మద. కూతురు మాటలకు బళ్ళున నవ్వేసింది సుభద్ర. ఏమిటే, రాంపండు ఏమైనా కొత్తాడా? ఇంట్లో తిరుగుతున్న పిల్లాడేగా. రేపు పెళ్లిలో కూడా బోల్డ్ పనులు చేయాలి. ఇదిగో రాంపండు, ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత చెప్పలేదనుకు. రేపు పెళ్లిలోనే కాదు, పెళ్లి చూపుల్లో కూడా నువ్వు ఉండాలి. ఆ రోజు సెలవు పెట్టే అంది కాస్త చనువుగా. బెత్తరపోయిన రాంపండు తేరుకుని బలవంతంగా నవ్వుతూ, అంతకన్నానా ఆంటీ అన్నట్టు మీ దగ్గర సుప్రభాతం క్యాసెట్ తీసుకున్నాను కదా, ఇవాళ కొత్తది కొనుక్కున్నాను, ఇదిగో మీ క్యాసెట్ అంటూ ఓ క్యాసెట్ అందించాడు. ఆవిడ కాఫీ తేవడానికి వెళ్తుంటే వద్దని వారించి పనుందంటూ వెళ్ళిపోయాడు. నిజంగా రాంపండు బుద్ధిమంతుడే, ఎప్పట్లా మెచ్చుకోలుగా అంది సుభద్ర. అవును, ఎవరు చేసుకుంటారో కానీ ఆ అమ్మాయి బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది. అచ్చం తల్లి అన్నట్టే అంది ప్రియ. కూతురు మాటలకు సుభద్ర నవ్వేసింది. అయితే నర్మద మొహం మాత్రం మరింత పాలిపోయింది. అమ్మకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. రాంపండు ఏమనుకున్నాడో ఏమో. నిజంగానే నేను వేరే వాళ్ళని చేసుకుంటాననుకోడు కదా. ఏమో, అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఈ పెళ్లి చూపులు జరగకుండా చూడాలి. ఒకవేళ జరిగిన చూపులతోనే ఆగిపోవాలి. రాంపండును కలిసి అన్నీ వివరంగా చెప్పాలి అనుకుంది. ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా ముభావంగానే ఉంది. అయితే ఎవరి దూరంలో వాళ్ళు ఉండటం వల్ల ఆమెనెవరూ గమనించలేదు. రమాకాంతరావు ఇల్లు లంకంత ఇల్లైనా కింద విశాలమైన గదులు ఎన్నో ఉన్నా పడకలు మాత్రం అందరివి మేడ మీదనే. నర్మద గది దక్షిణం వైపు ఉంటుంది. ఆ గది అంటే ఆమెకు చాలా ఇష్టం. ఏ కిటికీలోంచి చూసినా సుందర దృశ్యాలే కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ ఇంటి అవుట్ హౌస్ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మనుషులు కనిపిస్తారు. సంవత్సరం కిందటి దాకా అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే గదిలో పడుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరి గదులు వారివే. నర్మదకు ఫ్రెండ్స్ ఎక్కువ, వ్యాపకాలు ఎక్కువే. అందుకే ఆమెకు ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ ఉంది. బోర్ కొట్టినప్పుడల్లా ఫ్రెండ్స్ని ఫోన్లో వాయించేస్తూ ఉంటుంది. ఆ రాత్రి బెందలాడే తన గదిలోకి వెళ్ళిపోయింది నిద్రొస్తుందంటూ. అయితే మంచం మీద వాలిందన్న మాటే గాని రెప్ప మూత పడలేదు. రాబోయే పెళ్లి కొడుకు కళ్ల ముందు రకరకాల రూపాల్లో కనిపించి చిరాకు పుట్టిస్తున్నాడు. వెంటనే అందమైన రాంపండు మొహం అమాయకంగా కనిపించి కలవర పెడుతుంది. తపనగా నుదురు రాసుకుంటూ కళ్ళు మూసుకుంది. 10 దాటాక పిల్లిలా గదిలోకి వచ్చింది ప్రియ. అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచి చూసింది. నర్మద చెల్లెల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటే అంది నవ్వుతూ. సాధారణంగా ప్రియ 9 దాటితే నిద్ర కాగలేదు. పరీక్షలప్పుడు కూడా తెల్లవారుజామున లేచి చదువుకుంటుందే గాని అర్ధరాత్రి దాకా చదవదు. చాలామంది పిల్లల్లాగా. ప్రియ మౌనంగా నర్మద పక్కలో పడుకుంది. ఏమిటి ప్రియ, నిద్ర రావటం లేదా? మృదువుగా అడిగింది నర్మద. అల్లరిగా మాట్లాడినా ప్రియకి తనంటే ప్రాణం అని ఆమెకు తెలుసు. వేలగా అంది ప్రియ. ఆమె ఏదో చెప్పాలని తాపత్రయపడుతోందని గ్రహించింది నర్మద. ఏమిటే, పెళ్లి కొడుకు గొప్పదనాన్ని గురించి చెప్పమని అమ్మ పంపిందా అంది ఓరగా చూస్తూ. ఏ పెళ్లి కొడుకు గురించి? పెళ్లి కొడుకేంటి నీ మొహం? రేపు నన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు గురించి.
అతగాడిని ఆకాశానికి ఎత్తితే నేను మురిసిపోయి తల వంచి తాడి కట్టించేసుకుంటానని అమ్మ ఉద్దేశం. పాపం అమ్మ పిచ్చిది, నీ గురించి తెలియదు అదోలా నవ్వుతూ అంది ప్రియ. తుళ్ళిపడి సర్దుకుని, ఇంతకీ విషయం ఏమిటి తల్లి, మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో ఇక్కడికి వచ్చావు అంది నర్మద మాట మారుస్తూ. ప్రియ మొహం వాడిపోయింది. ఇవాళ సాయంత్రం మా స్కూల్ దగ్గర పెద్ద గొడవ జరిగిందక్క. ఎవరో ధనుంజయట, అచ్చం సినిమాలో విలన్లా ఉన్నాడు. బాగా తాగి గొడవ వారించిన ఒకరిద్దరి మీద చెయ్యి చేసుకున్నాడు. నిజంగా నాకెంత భయమేసిందో తెలుసా? అవునక్క, అతను చాలా చెడ్డవాడట. అతని చేతి కింద చాలామంది గూండాలున్నారట. అందుకే అతను ఎంత గొడవ చేసినా బుజ్జగించి పంపేశారే కానీ ఏమీ అనలేదు. కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అంది ప్రియ. నర్మద నోట మాట రాలేదు ఓ క్షణం. ఆ తర్వాత ధనుంజయ్ ధనుంజయ్ అని గొణుక్కుంది. అవునక్క, ధనుంజయ్. పేరు చూస్తే హీరో పేరు, చేతలు చూస్తే విలన్ చేతలు కోపంగా అంది ప్రియ. పోన్లే, అతని గొడవ మనకెందుకు, నువ్వు మాత్రం అతని గురించి మాట్లాడకు. అన్నట్టు ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా? ఆతృతగా అడిగింది నర్మద. ఇప్పటికీ అమ్మ బయటికి వెళ్ళటానికి 100 ఆంక్షలు పెడుతుంది. ఇలాంటివి కూడా చెప్తే ఇక స్కూలుకి కూడా వెళ్ళనివ్వదు అంటూ నవ్వింది ప్రియ. నర్మద కూడా నవ్వేసింది. అక్క, ఇందాక రాంపండు, ఇప్పుడు అతని గురించి ఎందుకు, నాకు నిద్ర వస్తుంది, ఇంక వెళ్ళు. చెల్లెల మాట పూర్తి కాకుండానే ఆవలిస్తూ విసుగ్గా అంది నర్మద. ప్రియ ఓసారి అల్లరిగా మూతి తిప్పి వెళ్ళిపోయింది. పిల్ల వెళ్ళిపోయాక హాయిగా నవ్వుకుంది నర్మద. పిచ్చి పిల్ల, నా గురించి ఆలోచిస్తుంది, అతనంటే దీనికి అభిమానమే అనుకుంటూ కళ్ళు మూసుకుంది. వెంటనే నిద్ర రాలేదు గాని ఎన్నో మధుర దృశ్యాలు కళ్ళ ముందు నిలిచి కితకితలు పెట్టాయి. రేవతి థియేటర్లో ఏదో ఇంగ్లీష్ మూవీ వస్తే శనివారం రాత్రి సెకండ్ షోకి వెళ్లారు నర్మద, వేణ మరో ఇద్దరూ కలిసి. ఇంటర్వెల్ అయిన కాసేపటికి హఠాత్తుగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలి మొదలై వెంటనే కరెంట్ ఆఫ్ అయింది. అంతవరకు సినిమా చూడడంలో లీనమైపోయిన ఫ్రెండ్స్ తుళ్ళిపడి చూశారు. నర్మద, వర్షం వస్తున్నట్లుగా ఉంది అంది వేణ ఏసీ థియేటర్లోంచి బయట శబ్ద ప్రయత్నం. అవును, పెద్ద వర్షంలాగే ఉంది. వర్షం తగ్గకపోతే మనం ఇంటికి వెళ్ళడం ఎలా? దిగులుగా అందో అమ్మాయి. వెళ్ళొద్దు, హాయిగా ఇక్కడే ఉండిపోదాం ఈ పాప్కార్న్ తింటూ తమాషాగా అంది నర్మద. కరెంటు పోయి ఎంతసేపు అయినా జనరేటర్ వేసి చావడే విసుక్కుంది మరో అమ్మాయి. మరో 2 నిమిషాలకు కరెంటు వచ్చింది. అందరి మొహాల్లోకి వెలుగు వచ్చింది. మళ్ళీ అంతా సినిమా చూడడంలో మునిగిపోయారు. సినిమా పూర్తయ్యేసరికి 1 గంట అయిపోయింది. ఎవరికి వారే హడావిడిగా బయటకు పరిగెత్తారు. ఆటోలు దొరకవేమో అని కావచ్చు. స్నేహితురాళ్లు బయటకొచ్చి బిత్తరపోయారు. బయటంతా నీటి ప్రవాహం, రోడ్లన్నీ చీకటిమయం. ఆ చీకట్లోనే జనాలు, ఆటోలు కదిలిపోతున్నాయి. ఆడపిల్లల్లో వణుకు మొదలైంది. ఎంత వెతికినా కనుచూపు మేరలో ఒక్క ఆటో గాని టాక్సీ గాని కనిపించలేదు. దాదాపు జనమంతా వెళ్లిపోయారు కూడా. థియేటర్లో వాళ్ళు హాలు మూసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడేం చేద్దామే, దాదాపు ఏడుస్తున్నట్లుగానే అంది వేణ. ఆ మస్తాన్ జంక్షన్ దగ్గరకెళ్లి చూద్దాం, అక్కడ ఏదో ఒకటి దొరక్కపోదు అంది నర్మద. మస్తాన్ జంక్షన్ అక్కడికి 2 ఫర్లాంగులుంటుంది. అంతకన్నా మార్గం లేక సరే అనేశారు మిగతా వాళ్ళు. తర్వాత అంతా నడక సాగించారు. తెప్పరు సన్నగానే ఉన్నా ఉరుములు మెరుపులు, ఈదురుగాలి, నిర్మానుష్యమైన రోడ్లు ఆ ఆడపిల్లల్ని వణికించేస్తున్నాయి. అలాగే అతి ప్రయాసగా నడుస్తున్నారు చీకటి దారిలో. హఠాత్తుగా దూరంగా లైట్ కనిపించింది. అది కారని గ్రహించిన వేణ ఆపమన్నట్లుగా చెయ్యి ఊపింది. వెంటనే కారు ఆగింది. కారులోంచి ఓ వ్యక్తి తూలుతూ దిగాడు. అతన్ని చూసి బిగుసుకుపోయింది నర్మద. అతను ధనుంజయ్. అతని కళ్ళు నెత్తురు ముద్దల్లా ఉన్నాయి. శరీరం స్వాధీనంలో లేదు కానీ ఆడపిల్లలకేసి తినేసేలా చూస్తున్నాడు. ఏమిటి అన్నాడు వెకిలిగా నవ్వుతూ. నాటుసారా వాసన గుప్పును కొట్టింది. ఆ టైంలో అవేం గమనించలేదేమో. సార్, మాకు కాస్త లిఫ్ట్ ఇస్తారా? సినిమాకొచ్చాం, వానొచ్చి కరెంటు పోయింది, ఆటో దొరకలేదు, ప్లీజ్. కనీసం ఆ చౌరస్తా దాకా ఇచ్చినా చాలు అంది వేణ వేడికోలుగా. అవును సార్, ఈ సాయం చెయ్యండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం వంత పాడారు మిగతా ఇద్దరు. అయితే నర్మద వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. అవసరం లేదు, మీరెళ్ళండి అంది వేణ చెయ్యి పట్టి అవతలకు లాగుతూ. అంతవరకు ఆమెను గమనించని ధనుంజయ్ ఆమెను చూసి ఉత్సాహంగా అరిచాడు. హాయ్ నర్మద అన్నాడు ఆనందంగా. అయితే ఆమె వినిపించుకోలేదు. విసురుగా అడుగులు వేసింది. మిగతా ముగ్గురు బిత్తరపోయారు. అతను టార్చితో వాళ్ళను అనుసరిస్తున్నాడు. హలో, వెనక నుంచి అరిచాడు అతను. అయినా ఆమె ఆగలేదు. మిగతా ముగ్గురిని హెచ్చరిస్తూ నడక వేగం పెంచింది. నర్మద, అతను నీకు తెలుసా?
అతను నర్మదను పేరు పెట్టి పిలవడం గమనించిన వీణ అంది. నర్మద మాట్లాడలేదు. ఫోన్లేవే, ఎలాగైనా బతిమాలి వెళదాం అంది ఇంకొక ఆమె. అతనెవరో తెలుసా? కోపంగా అంది నర్మద. ఎవరైతేనేమి ఈ పరిస్థితి 1000 రెట్లు బెటర్. ఈ గాలివానకు భయపడి అతని కారెక్కితే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది. చిరాగ్గా అంది నర్మద. వీణ మాట పూర్తి కాకుండానే, ఏమిటి అతనంత చెడ్డవాడా? నడక వేగం మరింత పెంచుతూ అన్నారు మిగతా ఇద్దరు. ఎస్, అతను పెద్ద గోండా. అతనంటే పోలీసులకు కూడా హడల్. అందుకే ఇప్పుడు మనం వాడి నుంచి తప్పించుకోవాలి అంది నర్మద. ఇంపాసిబుల్, ఖంగుమంది ధనుంజయ్ గొంతు. అతను బాగా దగ్గరకొచ్చేశాడు. ఆడపిల్లలు హడలిపోయారు. ఆ నుంచి తప్పించుకోగలరనేనా మీ ఉద్దేశం? కఠినంగా అన్నాడు అతను. నర్మద పరిసరాలు చూసింది. అంతా నిర్మానుష్యంగానూ కటిక చీకటిగానూ ఉంది. ధనుంజయ్ చేతిలోని టార్చ్ వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు. అతను నడక వేగం పెంచి నర్మద దారికి అడ్డుగా నిలిచాడు. ఏమిటిదిలే అరిచిందామె. జవాబుగా అతను పెద్దగా నవ్వాడు. ఆమె పక్క నుంచి వెళ్లి పరుగు ప్రారంభించింది. మిగతా వాళ్లు ఆమెను అనుసరించారు. అతను ఒకసారి భయంకరంగా నవ్వి, రంజిత్, రహీం, డేవిడ్ అంటూ పెద్దగా అరిచాడు. వెంటనే కారులోంచి 3 గోండాల్లాంటి వ్యక్తులు దిగి వాళ్ల దగ్గరకొచ్చారు. అంతవరకు వాళ్ళని గమనించని ఆడపిల్లలు వాళ్ళని చూసి మరింత హడలిపోయారు. వాళ్ళు భయాందోళనలతో తమకేమి నిమిత్తం లేదన్నట్లుగా పారిపోతున్న ఆడపిల్లల్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. ధనుంజయ్ నర్మద నడుంచు, ఐ లవ్ యూ డియర్, ఐ వాంట్ యూ అన్నాడు గుసగుసగా. అతని నుంచి వచ్చే సారా వాసనకి ఆమె కడుపులో తిప్పింది. చీ అంటూ అతన్ని తోసి పరిగెత్తింది. మిగతా వాళ్ల పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ్టితో మన జీవితాలకి చరమాంకం వచ్చేసింది అనుకున్నారు. అయినా మొండిగా పెనుగులాడారు, తిట్టారు, బతిమాలారు. అయినా వాళ్ళు వినిపించుకోలేదు. అసభ్యమైన పదజాలంతో ఏదేదో వాగుతూ వాళ్ళను పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్లల బట్టలు చిరిగి పీలికలైపోయాయి. ఒళ్లంతా బురద కొట్టుకుపోయింది. అయినా వాళ్ళని గోళ్లతో గిచ్చి పళ్లతో గాయపరిచి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చివరి ప్రయత్నంగా, ధనుంజయ్, నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి అంది నర్మద ఏడుస్తూ. అతను పగలబడి నవ్వుతూ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆమెకి ఏడుపు వచ్చేసింది. అతని గుండెల మీద పిడికెళ్లతో గుద్దింది. హఠాత్తుగా స్ట్రీట్ లైట్లు వెలిగాయి. క్షణం బిత్తరపోయారు 4 మగాళ్లు. చేతులు పట్టు తప్పాయి. అదే అదుననుకుని అమ్మాయిలు హెల్ప్ హెల్ప్ అంటూ దూసుకుపోయారు. ధనుంజయ్ కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి. జేబులో నుంచి రివాల్వర్ తీసి పారిపోతున్న 4 కాల్చేశాడు. కెవ్వుమంటూ కూలిపోయారు 4 అమ్మాయిలు. నర్మదా అంటూ దగ్గరకొచ్చాడు ఆవేశం తగ్గిన ధనుంజయ్. నర్మదలో ఆవేశం పొంగిపోయింది. చావు తెగింపు వచ్చేసింది. అతి ప్రయాసగా లేచి అతని గొంతు పట్టుకుని, ధనుంజయ్, నిన్ను బతకనివ్వను. అమాయకులైన 4 ప్రాణాలను పొట్టన పెట్టుకున్నావు నువ్వు. చావు, చావు. అతని గొంతు పట్టుకుంది నర్మదా. ఐ లవ్ యూ నర్మదా. షటప్ అరిచింది నర్మద. అక్క కంగారుగా పిలిచింది. ఉండు, నన్ను ఆపుకు, వాణ్ణి చంపందే వదలను. ఆయాసపడిపోతోంది నర్మద. అక్క ఏమైంది? ముందు కళ్ళు తెరు, ఆమెను కుదుపుతూ అంది ప్రియ. గబాలన కళ్ళు తెరిచి చూసింది నర్మద. అయితే ఆమె అనుకున్నట్లు తాను తన ఫ్రెండ్స్ రోడ్డు మీద మరణశయ్యలో లేరు. ఎదురుగా ధనుంజయ్ లేడు. తన గదిలో తన మంచం మీద పడుకుని ఉంది. ఎదురుగా ప్రియ మాత్రం ఆతృతగా ఆమె కేసి చూస్తూ కనిపించింది. క్షణం అయోమయంగా అనిపించినా తర్వాత అదంతా కళ అని గ్రహించింది నర్మద. ఏంటక్క, ఏమైనా పీడకలొచ్చిందా? ఆమె పక్కనే కూర్చుంటూ మృదువుగా అడిగింది ప్రియ. అవునే, చాలా దరిద్రపు కళ. అవును, నువ్వు పడుకోలేదు అంది నర్మద కాస్త సిగ్గుపడుతూ. లేదక్క, నిద్ర రాలేదు. నీ గదిలోకి వచ్చి ఓ నవల తీసుకెళ్దామని వచ్చాను. నువ్వేదో కలవరిస్తున్నావు. నేను క్షణం అలా చూస్తుండిపోయాను. ఆ తర్వాత నువ్వు మరింత ఆవేశంతో షటప్ అని, ధనుంజయ్ అని ఏదేదో మాట్లాడేస్తున్నావు. నాకు భయం వేసి లేపాను. ఏమిటి, నేను చెప్పిన ధనుంజయ్ గురించేనా ఆలోచిస్తూ పడుకున్నావా అంది ప్రియ స్నేహపూర్వకంగా చూస్తూ. ఏదో పిచ్చి ఆలోచనలు నసిగింది నర్మద. సరేలే, పడుకో. లోకంలో ఎంతమంది దుర్మార్గులు లేరు. వాళ్ళందరి గురించి ఆలోచిస్తామా? నువ్వన్నట్టు మన జాగ్రత్తలో మనం ఉంటే ఏ గొడవ ఉండదు అంది ప్రియ లేస్తూ. నిజమే, నువ్వు వెళ్ళి పడుకో. మనసులోనే సిగ్గుపడుతూ పైకి నవ్వి అంది నర్మద. ప్రియ వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళాక భారంగా కళ్ళు మూసుకుంది నర్మద. ఛ, ఎంత భయంకరమైన కళ. నిజంగానే ఆ ధనుంజయ్ అంత దుర్మార్గుడై ఉంటాడా? కొంపదీసి అలాంటి ఆపద రాదు కదా అనుకుంటేనే ఆమె గుండె దడదడలాడింది. ఛ, కల్లో జరిగినవి ఇలలో జరగవంటారు. రాంపండు మాటలను బట్టి, ప్రియ చెప్పిన సంఘటన బట్టి తనేదో ఊహించుకుంది. అది కల్లోకి వచ్చింది అంతే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది మళ్ళీ. అయినా ఆమె మనసు కుదుట పడలేదు. తన కళని గురించి వీణకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది.
మళ్ళీ ఆ టైంలో ఫోన్ చేస్తే వీణ మాట ఎలా ఉన్నా వాళ్ళ అమ్మా నాన్నలకు బాగుండదని మానేసింది. చాలాసేపు మంచం మీద అటు ఇటు కదులుతూనే ఉంది. చాలాసేపు తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంది. 6:30 అవుతూ ఉండగా ఫోను మోగడంతో తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. కళ్ళు మంటగా అనిపించాయి. ఎప్పుడూ ఫోన్లో ఉత్సాహంగా మాట్లాడే నర్మదకి ఫోన్ తీయాలని కూడా అనిపించలేదు. ఫోను మోగుతూనే ఉంది. హఠాత్తుగా ఆమె కజిన్ శైలజ గుర్తొచ్చింది. శైలజ అమెరికా షికాగోలో ఉంటుంది. నర్మదకి చాలా క్లోజ్. తాను ఫోన్ చేస్తానని ఈమెయిల్ పంపింది. తనెప్పుడు చేసినా అదే టైంలో చేస్తూ ఉంటుంది. శైలజ గుర్తుకు రాగానే నర్మదలోని నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది. గబాల లేచి కూర్చుని ఫోన్ తీసి హలో అంది ఉత్సాహంగా. హలో, కెన్ ఐ స్పీక్ టు యూ మిస్ నర్మద? చాలా మర్యాదగా అడిగారెవరు. ఎస్ స్పీకింగ్, హుందాగా అంది నర్మద. హాయ్ నర్మద, ఉత్సాహంగా అవతలి గొంతు. ఈసారి ఆ గొంతులో రవ్వంత చిలిపిదనం కూడా ఉంది. అంతవరకు అవతలి వ్యక్తి శైలజ భర్త అనుకున్న నర్మద అతను మాట్లాడే తీరును బట్టి అతను కాదని నిర్ణయించుకుని ఎవరు మీరు అంది. ఆ గొంతు ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తూనే. ఏమిటి, నిజంగానే గుర్తుపట్టలేదా? నేను ధనుంజయ్ని, మృదువుగా అన్నాడు అతను. ధనుంజయ్ పేరు వినగానే ఆమె చెంప మీద చెల్లున ఎవరో కొట్టినట్లుగా తుళ్ళిపడింది. నువ్వా అంది అప్రయత్నంగా. సాక్షాత్తు నేనే. అవును, ఎవరి ఫోన్ కోసమైనా ఎదురు చూస్తున్నావా? చాలా ఉత్సాహంగా ఫోన్ తీశావు, నవ్వుతూ అడిగాడు అతను. అవును, కోయిల పాట వినిపిస్తుందనుకుంటే దారుణమైన రాక్షస కాకి గోల వినిపించింది. కసిగా అంది నర్మద. రియల్లీ? కానీ నీకు తెలియదేమో, కాకులు కూడా సమాజానికి మేలు చేస్తాయి, నవ్వాడు అతను. నిజమా? అయితే నీకన్నా కాకులే బెటర్ అన్నమాట. అవి మేలు చెయ్యకపోయినా సమాజానికి కీడు చెయ్యవు, కసిగా అంది నర్మద. అతను మళ్లీ నవ్వాడు. రూపానికి, మనిషికి, మాటకి చాలా తేడా ఉంది అనుకుంటూ. విషయం చెప్పు, నాకెందుకు ఫోన్ చేశావు? అంది నర్మద కాస్త కఠినంగా. ఏం ఆలోచించావు? దేన్ని గురించి? తెలిసినా తెలియనట్టే అంది నర్మద. అతను మళ్లీ నవ్వాడు. మాటకు ముందు ఎందుకలా నవ్వుతావు? నవ్వకేం చెయ్యను? ఆనాడు నిన్ను కలిసి మన పెళ్లి విషయం చెప్పాను. ఆలోచించుకోవడానికి టైం కూడా ఇచ్చాను. నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఏ క్షణానైనా నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పాలని తెలుసు. ఇన్ని తెలిసిన నీకు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలియదంటే నవ్వకేం చెయ్యను? ఇట్స్ ఓకే. ఇప్పుడు చెప్పు, మన పెళ్లి మాట ఏం చేశావు? అన్నాడు అతను గంభీరంగా. ఆ మాట విన్నాక ధైర్యం వచ్చింది మన నర్మదకి. చూడు ధనంజయ్, నాకు ఇల్లు, కాలేజీ, ఫ్రెండ్స్ తప్ప లోకంలో ఉన్న చెడు గురించి అంతగా తెలియదు. నువ్వు మనిషివి ఎలా ఉన్నా మాట సరళంగా ఉంది, నవ్వు అమాయకంగా ఉంది. అసలు ముందు నీ గొంతు విని ఎవరో అనుకున్నాను. అంత డిగ్నిఫైడ్ గా ఉంది నీ మాట. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక వీక్నెస్ ఉన్నట్టే నీలో కూడా కొన్ని వీక్నెస్లు ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వు చెడ్డవాడివి కాదు. నువ్వు కనిపించేంత చెడ్డవాడివని కాదని నా నమ్మకం. నా నమ్మకాన్ని ఒమ్ము చేయకు ప్లీజ్, అంది అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ. అతను ఈసారి ఇంకా పెద్దగా నవ్వాడు. నీ కన్నీటి తుడుపు మాటలు విని నిజమే అని మురిసిపోవడానికి నేను పాలు తాగే పసివాడిని కాదు. నీలాంటి వాళ్ళని నా జీవితంలో చాలా మందిని చూశాను, అన్నాడు వ్యంగ్యంగా. అయితే ఏంటంటావు? విసుగ్గా అందామె. అనడానికి ఏముంది, నువ్వంటే నాకిష్టం. మనం వెంటనే పెళ్లి చేసుకున్నాం. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. నిజం నర్మదా, ఐ లవ్ యూ. అతని గొంతు చిత్రంగా ఉనికింది. బట్ ఐ హేట్ యూ, అరిచింది నర్మద. ధనుంజయ్ మొహం కఠినంగా అయిపోయింది. అంతేనా? అయితే నా మాట కూడా విను. నేను నిన్నే చేసుకుంటాను. నువ్వే కాదు, లోకమంతా ఎదురు తిరిగినా బలవంతంగా తీసుకెళ్ళైనా నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్, అన్నాడు గంభీరంగా. అలాగా? అయితే నా ఛాలెంజ్ కూడా విను. నేను జీవితంలో నిన్ను ప్రేమించను. నువ్వు అన్నట్లు ఒకవేళ బలవంతంగా నన్ను చేసుకుంటే చావనైనా చస్తాను గాని నీకు మాత్రం దక్కను. ఆడవాళ్ల మాన మర్యాదల్ని మంటపెట్టి ఆ మంట సెగలో చలి కాచుకుని నీలాంటి చీడ పురుగులంటే నాకు అసహ్యం. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, అంటూ ఫోన్ ఆఫ్ చేసింది నర్మద. 7 గంటలకు లేచిన నర్మద బ్రష్ చేసుకుని కిందికొచ్చింది. అప్పటికే అందరూ కూర్చుని కాఫీలు తాగుతున్నారు. నర్మదకు కూడా కాఫీ అందించి ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను చూసి, ఏమిటే నర్మదా, కళ్ళలా ఉన్నాయి, రాత్రి నిద్ర పట్టలేదా? అంది సుభద్ర ఆదుర్దాగా. ఏవేవో క్లాస్ బుక్స్ చదువుతున్నానమ్మా. అన్నట్టు నేను ఒకసారి అవుట్ హౌస్కి వెళ్ళొస్తాను. ఓ ప్రాబ్లం తెలియలేదు, అంది నర్మద. ఆడపిల్లలిద్దరూ కూడా చదువులో ఏమైనా డౌట్స్ వస్తే రాంపండు దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగి తెలుసుకోవడం అలవాటే. అందుకే వెళ్ళు గాని, స్నానం చేసి వెళ్ళు, మళ్ళీ వచ్చి టైం అయిపోయిందని చిందులు వేస్తావు, అంది తల్లి నవ్వుతూ. నర్మద స్నానం చేసి నీట్గా తయారై ఓ బుక్ పట్టుకుని అవుట్ హౌస్ కేసి నడిచింది. నర్మద వేసుకుంటున్నాడు. ఆమెను చూసి సన్నగా నవ్వి ఆహ్వానించాడు. తనని చూడగానే మొహం మార్చుకుని నిష్ఠూరంగా
ఎక్కడ మాట్లాడుతాడోనని భయపడిన నర్మద అతను మామూలుగా ఉండటాన్ని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఏమిటి ఇంత పొద్దున్నే ప్రాబ్లమా? చేతిలోని బుక్కును చూస్తూ అడిగాడు అతను. ప్రాబ్లం కాదు, పుస్తకం హస్తభూషణం అన్నారు కదా, అందుకే పట్టుకున్నాను. అవును, నువ్వేమిటి ఇంత తొందరగా రెడీ అవుతున్నావు? అంది నర్మద ఓ స్టూల్ మీద కూర్చుంటూ. ఓ ఫ్రెండ్ని కలవాలి. చెప్పు. ఆమె పక్కకు మరో స్టూల్ లాక్కుంటూ కూర్చుంటూ అడిగాడు అతను. ఐఆమ్ సారీ డియర్, ఈ పెళ్లి చూపుల గురించి నాకేం తెలియదు. నాకు చెప్పకుండానే చేశారు ఇదంతా. అసలు ఇంకేం చెప్పకు, నాకంతా తెలుసు నవ్వాడతను. తెలుసా? ఏం తెలుసు? ఈ పెళ్లి చూపుల గురించి నీకేం తెలియదని, ఎలాగైనా ఈ పెళ్లి చూపుల తతంగం ఆపేయాలని ప్రయత్నించావని ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు అతను. ఎలా తెలుసు? విస్మయంగా అంది నర్మద. ప్రియ చెప్పింది. నేను చిన్నపుచ్చుకుని వెళ్లిపోవడం గమనించి కాసేపటికి నా దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. అయినా నువ్వు నన్ను తప్ప ఎవరిని చేసుకోవని నాకు తెలుసు. ఆమె పక్కనే కుర్చీలో కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కుతూ అన్నాడు రాంపండు. అతని స్పర్శ ఆమెను ఏవేవో సుందర లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఒంట్లోని రక్తమంతా చెంపల్లోకి జరజరా పాకినట్లయి చెంపలు ఎర్రబారిపోయాయి, కళ్ళు వాలిపోయాయి. అలవోకగా మూసి ఉన్న కనురెప్పలపై పెదవులు నాంచి సింధూరం రంగులో ఉన్న ఎర్రని పెదవుల్ని సున్నితంగా ముద్దాడాలని ప్రణయోద్వేగంతో ఎగిసిపడుతున్న ఆమె హృదయాన్ని తన ఎదకేసి హత్తుకోవాలని ఎంతగానో అనిపించింది అతనికి. అయితే అతను పెట్టుకున్న ఆంక్షలు అతన్ని దూరంగా ఉంచేశాయి. నర్మదా అన్నాడు ఆమె వెన్ను తట్టి. తుళ్లిపడి వాస్తవంలోకి వచ్చిన నర్మద గబాలను లేచి తన మనోభావాలను అతను పసికట్టకూడదన్నట్లు, సరే నేను వస్తాను, ఈ పెళ్లి చూపుల గొడవ చెప్పాలనే వచ్చాను, ప్రియ చెప్పేసింది అంటూ బయటకొచ్చేసింది పరుగులాంటి నడకతో. ఆమె హాల్లో అడుగు పెట్టేసరికి వీణ కూర్చుని సుభద్రతో మాట్లాడుతుంది. వీణ మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. పక్కనే క్లాస్ బుక్స్ ఉన్నాయి. వేళ కాని వేళలో చెప్పా పెట్టకుండా స్నేహితురాలు ఊడిపట్టం చూసి నర్మద ఆలోచనలో పడింది. హఠాత్తుగా ఏదో స్ఫురించింది. ఏమిటి తల్లి, ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు? మీ బావ న్యూస్ ఏమైనా తీసుకొచ్చావా అంది నవ్వుతూ. అయితే వీణ నవ్వలేదు. అది కాదే, మీ ఫ్రెండ్ రమలేదు ఆ పిల్లని ఏదో చెప్పబోయి సుభద్ర పెరట్లో ఎవరో పిలవడంతో సగంలో ఆపేసి వెళ్లిపోయింది. రమ నర్మదకి వీణకి కూడా ఫ్రెండే. రమకేమైందే? కంగారుగా అంది నర్మద. రమని ఎవరో రేప్ చేశారే, బావురు మంది వీణ. ప్రతిమల అయిపోయింది నర్మద. రేప్ చేశారా? ఎవరు? వీణను పట్టుకుని కుదిపేస్తూ అంది. తెలియదు. రాత్రి వాళ్ళ పేరెంట్స్ పొద్దుపోయాక ఏదో పెళ్లికెళ్లారట. రమ తన గదిలో పడుకుని నిద్రపోయిందట. తెల్లవారుజామున పెళ్లి నుంచి వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చేసరికి తలుపులు తీసున్నాయట. కంగారుగా లోపలికి వెళ్లి చూస్తే రమ మంచం మీద స్పృహ తప్పి పడిందట. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయట. పెదవుల మీద చెంపల కింద దారుణంగా గాయాలయ్యాయట. జరిగింది గ్రహించిన తల్లి గుండె పగిలేలా ఏడుస్తూ కూతురు బట్టలు సరిచేసిందట. రమ వాళ్ళ నాన్నగారు డాక్టర్గా భార్యకి ధైర్యం చెప్పి కూతురికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారట. చాలాసేపటికి రమకి స్పృహ వచ్చింది, కానీ కుళ్ళి కుళ్ళి ఏడవటం తప్ప నోరు విప్పి ఎవరికి ఏమీ చెప్పలేదట. ఇంకా వాళ్ళు ఏమీ అడగకుండా బయటికి వెళ్ళిపోయారట. రమ ఇప్పట్లో కాలేజీకి రాదనుకుంటా, దాదాపుగా ఏడుస్తూ అంది వీణ. నర్మదకి నోటెమ్మట మాట రాలేదు. లేత తమలపాకులా సుకుమారంగా కనిపిస్తూ లేడి చూపుల్లా బెదురు చూపులు చూస్తూ ఒదిగి ఒదిగి తిరిగే రమ కళ్ళ ముందు కదలాడింది. ఇదంతా నీకెలా తెలిసింది అంది కాస్త తేరుకుని. వాళ్ళ పని మనిషి మా పని మనిషి ఒక్కతేగా తను చెప్పింది. పని మనిషి చెప్పిందా? తిరిగి నర్మద. నేనే తను బాధపడుతూ చెప్పిందే గాని ఇంటి గుట్టు బయట పెడదామని కాదు. రమ మా ఇంటికి తరచూ వస్తూ ఉంటుందని, మా ఇంట్లో దానికి బాగా చనువు ఉందని నీకు తెలుసుగా, అందుకే విషయం నాకు చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని ప్రమాణం చేయించుకుంది కూడా అంది వీణ. ఎంత గుట్టుగా ఉంచినా ఇలాంటివి చాలా తేలిగ్గా పొక్కిపోతాయి. అయితే రమ ఇంట్లోనే ఉందా? ఏదో ఆలోచిస్తూ అంది నర్మద. అదే చెప్పింది మా పని మనిషి. ఏం వాళ్ళ ఇంటికి వెళదామా? వద్దొద్దు, ఇప్పుడు వెళ్తే వాళ్ళ బాధ మరింత పెంచినట్లవుతుంది. అసలు ఈ విషయం మనకు తెలిసినట్లే ఉండొద్దు. నిజమే అంది వీణ. ఏమిటో పెదపు కాలం వచ్చింది, లేకపోతే ఇంట్లో పడుకుని నిద్రపోతున్న పిల్ల మీద అత్యాచారం చేయడం ఏంటి అంటూ వచ్చింది సుభద్ర. అలాంటిదేమీ లేదటమ్మా. ప్రాక్టికల్ జోక్గా రమే దాన్ని ఏడిపించడానికి అల్లిన కథ అంది నవ్వుతూ నర్మద. ఏమిటి? అవునాంటీ, నాతో తమాషాగా చెప్పి మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది జోక్ చేశానని తడపడుతూ అంది వీణ. ఓసి మీ ఇళ్ళు బంగారంగాను, ఇవేం జోక్స్ అర్రా? జీవితాలు నాశనం అయ్యే జోక్స్. కోపం చిరాకు నిండిన గొంతుతో అంది సుభద్ర. స్నేహితురాళ్ళిద్దరూ ఓ చచ్చు నవ్వు నవ్వారు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వచ్చేశారు. ఇద్దరి మనసుల్లోనూ రమే మెదులుతుంది. వేణా, ఈ దారుణం ఎవరు చేసుంటారంటావు అంది నర్మద వణుకుతున్న గొంతుతో. ఇదే ప్రశ్న ఇంకెవరి విషయంలోనైనా అయితే నేనే అంటూ కస్సుమనేది వేణ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. మనసంతా దిగులుగాను బాధగాను ఉంది. అందుకే అదే అర్థం కావడం లేదే. నా మటుకు నాకు ఎవరో బాగా తెలిసిన వాళ్లే ఈ దారుణం చేశారనిపిస్తుంది అంది దిగులుగా. నిజమే, తెలిసిన వాళ్లే అయ్యుంటారు. అంతేకాదు వాళ్ళకు బాగా కావలసిన వాళ్లే అయ్యుంటారు. ఎందుకంటే తలుపులు పగలగొట్టిలేవు. అనామకులొస్తే అర్ధరాత్రి, అది ఒంటరిగా ఉన్న రమ చస్తే తలుపు తీయదు. కాబట్టి ఎవరో దొరలా వచ్చి పైత్యం ఒలకబోసుంటాడు. అది కాదనేసరికి బలవంతంగా అనుభవించి పారిపోయి ఉంటాడు. అంతా చూసినట్టే అంది నర్మద. ఎస్, యు ఆర్ ఆల్ రైట్ అరిచినట్లుగా అంది వేణ. ఆ అరుపుకి నర్మదే కాదు, దారిన పోతున్న వాళ్ళు కూడా తుళ్లిపడి చూశారు. అది గమనించిన వేణ గొంతు తగ్గించి, అవును నర్మదా, ఈ పని ఖచ్చితంగా రమేషే చేసుంటాడు అంది. రమేషా? ఆ రమేష్ వాళ్ళ కుటుంబానికి రమ వాళ్ళ కుటుంబానికి మధ్య మంచి స్నేహం ఉంది. తరచూ ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారు. ఇటీవల రమేష్ చాలాసార్లు వస్తున్నాడని, ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నామని చెప్పింది రమ. రమ వాళ్ళ పేరెంట్స్ ఉండరని తెలిసి రాత్రి వచ్చుంటాడు కోపంగా అంది వేణ. రమేష్ రూపం అస్పష్టంగా కళ్ల ముందు మెదిలింది నర్మదకి. ఎస్, అతను వాళ్ళింటి ఎదురుగుండా ఉన్న బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు కదూ అంది ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్టు. ఎస్, యు ఆర్ రైట్ ఉత్సాహంగా అంది వేణ. అయితే వాడిని వదలకూడదు పిడికిళ్ళు బిగించింది నర్మద. ఏం చేస్తాం? రమణ అడిగినా చెప్పదు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరు. మధ్య మనమేం చేయగలం అన్నట్టు ఓ పని చేస్తే ఏమిటి ఆత్రంగా అంది నర్మద. మీ రాంపండు కూడా ఆ రమేష్ చేసే బ్యాంకులోనే కదూ పనిచేసేది? అవును. అయితే ఏం లేదు. అసలు ఆ రమేష్ ఎలాంటి వాడో రాంపండుకి తెలిసి ఉంటుంది కదా. అతనికి తెలియకపోతే ఎంక్వైరీ చేయమను. అతని గత చరిత్రను బట్టి చేద్దాం ఏం చేసినా అంది వేణ పెద్ద డిటెక్టివ్ లా పోజు పెట్టి. నిజమే, అలా చేద్దాం అంది నర్మద. ఆ తర్వాత ఇద్దరు కాలేజీ బస్సులో కాలేజీకి వెళ్ళిపోయారు. అయితే ఎవ్వరికీ చదువు మీద ధ్యాస లేదు. ఎలాగో సాయంత్రం అయ్యేదాకా ముళ్ల మీద ఉన్నట్టుగా గడిపి కాలేజీ అయిపోగానే జైల్లోంచి బయటపడ్డ ఖైదీల్లా బయటకు వచ్చారిద్దరు. తలదించుకుని బస్టాప్కి వచ్చారు. హలో అన్న పిలుపు విని ఇద్దరూ తిరిగి చూశారు. హాయ్ నవ్వుతూ కనిపించాడు ధనుంజయ్. నర్మద మొహం ఎర్రబడింది. ఎవరే అతను? గొంతు తగ్గించి మెల్లగా అడిగింది వేణ. నర్మద కేసి అతని కేసి మార్చి మార్చి చూస్తూ. ఆమె ఎంత మెల్లగా అన్నా ఆ మాట అతనికి వినిపించింది. నేను నర్మద ఫ్రెండ్ని లేండి. నా పేరు ధనుంజయ్. ఫ్రెండ్స్ జయ అని పిలుస్తారు. నర్మద, అదే నర్మద లాంటి గర్ల్ ఫ్రెండ్ ధను అని ముద్దుగా పిలుస్తారు. మీరు ఎలా పిలిచినా పలుకుతాను. బై ఏంటంత డల్ గా ఉన్నారు? మీరెప్పుడు కులాసా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ నడుస్తారు కదా, అదేంటి ఇలా తెల్లబోతారు? ఓ, ఇవన్నీ నాకెలా తెలుసానా? వెరీ సింపుల్. మీరు నన్ను చూడకపోయినా తరచూ నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటానుగా. ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడేసి తర్వాత పెద్దగా నవ్వాడతను. నాకు తెలియని ఈ ఫ్రెండ్ ఎప్పుడు దొరికాడా అన్నట్టు విస్మయంగా చూసింది వేణ నర్మద కేసి. అయితే అదేమీ గమనించకుండా వేణ చెయ్యి పట్టుకుని యువతలకి లాక్కొచ్చింది నర్మద. హలో నర్మద అన్నాడు అతను వెనక నుండి. అయినా ఆమె తిరిగి చూడలేదు. అతను వేగంగా ఆమె దగ్గరకు వస్తుండగానే బస్సు రావడం, వాళ్ళు అందులో ఎక్కేయడం, అది కదిలిపోవడం వెంటనే జరిగిపోయాయి. ఎవరే ఆ రోమియో? బస్ కాస్త దూరం వెళ్ళాక ఆశ్చర్యంగా అడిగింది వేణ. క్షణం మాట్లాడలేదు నర్మద. ఆమెకి చాలా చిరాగ్గా ఉంది. పొద్దున్నే ధనంజయ్ ఫోన్ చేయటం, తర్వాత రమ విషయం వినటం, ఇప్పుడు మళ్లీ ఇతను ప్రత్యక్షమై పలకరించడం భరించలేనంత కంపరంగా అనిపించింది ఆమెకి. ఇక వేణ దగ్గర దాచాలనిపించలేదు. ధనంజయ్ గురించి అంతా చెప్పేసింది. మై గాడ్! అప్రయత్నంగా వేణ చెయ్యి గుండెల మీదకెళ్ళింది. ఈ విషయం నువ్వు రాంపండుకు చెప్పుండాల్సింది అంది ఏదో ఆలోచిస్తూ. చెప్తే ఆ ధనంజయ్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. వాడు అసలే రౌడీ. రాంపండు కాళ్ళు చేతులు విరిచి వాళ్ళింటికి పార్సిల్ చేస్తాడు నవ్వింది నర్మద. నిజమే, ఆ రాంపండు మరీ మంచి బాలుడు. తగువులకు గొడవలంటే హడలిపోతాడు. అతని గురించి నర్మద చెప్పిన మాటలు గుర్తొచ్చి తను నవ్వేసింది వేణ. తర్వాత ఇద్దరూ ధనంజయ్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. నర్మద రాంపండుతో మాట్లాడాలని, ధనంజయ్ విషయం చెప్పేయాలని నిర్ణయించుకుంది. మర్నాడు అతని బ్యాంకుకు ఫోన్ చేసి సాయంత్రం 6ంటికి పార్కుకు రమ్మంది. ఎందుకు? నా పేరు సెలెక్ట్ చేశావా అల్లరిగా అన్నాడు అతను. అయితే ఎప్పట్లా అతని మాటలకు పరవశించిపోలేదామె. ప్లీజ్ రాంపండు, నువ్వురా చెప్తాను అంది సీరియస్ గా. రాంపండు, ఏమిటి నర్మదేనా మాట్లాడేది? ఈసారి తెల్లబోయాడు అతను.
వస్తావా రావా అరిచిందామె. వస్తాను అన్నాడు అతను. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క అమూల్యమైన విలువైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.